హలో ఎవ్రీవన్. లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో కొన్ని నువ్వులు, అలాగే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు కూడా వేసుకోవాలి. కొన్ని కలోంజి గింజలు కూడా వేసుకోవాలి. కలోంజి గింజలు పూర్తిగా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. అది వేస్తే కొంచెం ఫ్లేవర్ అండ్ టేస్ట్ బాగుంటుంది. అలా డ్రై రోస్ట్ చేసిన తర్వాత అది ప్లేట్లోకి తీసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల వరకు అన్ని శనగపప్పు, అలాగే కొంచెం మినప్పప్పు, 1 టేబుల్ స్పూను జీలకర్ర అండ్ ఆవాలు కూడా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొన్ని ఎండుమిర్చి, అలాగే సరిపడా చింతపండు కూడా వేసుకొని కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. మన కరివేపాకుని బట్టి చింతపండు, ఎండుమిర్చి తీసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ కొంచెం చల్లారనివ్వాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగానే కడిగి ఒక పావుగంట ఆరబెట్టుకున్న కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5-10 మినిట్స్ ఇలా చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. ఆకు అంతా దూరగా ఫ్రై అవుతుంది. చూడండి, క్రిస్పీగా అయిపోయింది. ఇప్పుడు ఈ ఆకును కూడా ఆరబెట్టుకొని అన్నీ కలిపి మనము మిక్సీ పట్టుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న నువ్వుల మిశ్రమము, అలాగే పప్పులతోటి చేసిందంతా కలిపి మిక్సీలో వేసుకొని సరిపడా పసుపు, ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. అది మొత్తం మెత్తగా పొడి అయిన తర్వాత వేయించిన కరివేపాకు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎప్పుడంటే అప్పుడు ఇలా మనం రైస్లో యూజ్ చేయొచ్చు. మనం డైరెక్ట్గా రైస్కి తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని, అలాగే కొంచెం నెయ్యి కూడా వేసుకొని కొన్ని జీడిపప్పు, పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, అలాగే కొద్దిగా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లా పెట్టిస్తే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తినేస్తారు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని అన్నీ వేయించుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న కరివేపాకు పొడి మిక్స్ అది ఉంది కదా, మనం 1 స్పూన్ వేసాను నేను. కొంచెం కలిపేసి ఉడికిన అన్నం వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ పొడి మనం చేసి పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.